రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఖమ్మం జిల్లా స్థానిక పువ్వాడ ఉదయనగర్ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ బీఆర్ఎస్ గులాబీ కారు గుర్తు మాజీ సర్పంచ్ భర్త, వారి బంధుమిత్రులు, మాజీ మంత్రి వంటికందు రాక్షసుడి అండదండలతో కొందరు భూ కబ్జాకు దండుపాలెం, స్టువర్టుపురం దొంగలబుట దొంగ ధ్రువపత్రాలు, అగ్రిమెంట్లు సృష్టించి ఖాళీ ప్లాట్లు, ప్రభుత్వ భూముల్లో వెంచర్లు నిర్మించి అమాయకపు పేదలకు 2 లక్షల నుండి 7 లక్షలకు ఒక్కో ప్లాటు 2-3 విక్రయించి సొమ్ము చేసుకుని అమాయకులకు ఇంటి చుట్టూ తిప్పించుకుంటూ స్టేట్ బిల్డింగ్స్ కట్టి విక్రయిస్తూ లక్షల కోట్లు పడగెత్తిన ఈ భూబకాసురులు చర్యలు తీసుకోవాలి అంటూ పూర్తి ఆధారాలు, నకిలీ పత్రాలు మంత్రి తుమ్మలకు ఫిర్యాదు చేసిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సిద్ధయ్య మరియు బాధిత ప్రజలు. మరికొన్ని నిజాల త్వరలో మీ ముందు ఉంచేందుకు మేము సిద్ధం. మీ ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్లో కమింగ్ సూన్ మీకోసం. కాయ కష్టం చేసి రూపాయి కూడగట్టుకొని ఇటువంటి చిన్న ఇల్లు కట్టుకుంటే ఇంటికి సంబంధించి ఇది గవర్నమెంట్ స్థలం. ఇక్కడ చూడండి, ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం పువ్వాడ ఉదయనగర్ కోయిచిల గ్రామంలోని గార్లపాటి నాగేంద్రబాబు పెద్ద బాబాయ్ తెలియజేయదనగా, మీరు ఈ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎటువంటి అనుమతులు లేకుండా ఈ యొక్క ఇంటిని నిర్మించారు కావున 2 రోజుల్లో సమాధానం చెప్పాలంటూ ఇక్కడ నోటీస్ ఇచ్చారు. అంటే ఈ విధంగా నిరుపేదలు కట్టుకున్న ప్రతి ఇంటికి ఇలా నోటీసులు ఇచ్చారు. అసలు ఇది అమ్మింది ఎవరు, ఇది కొన్నది ఎవరు, ఈ అమాయకులను బలి చేసింది ఎవరు, ఈ ఇంటిని ఎలా కూల్చేస్తారని చెప్పేసి ఇక్కడ గ్రామస్తుల వారే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ నగర్లో ఉన్నాం. కేసీఆర్ బీఆర్ఎస్ అంటేనే అవినీతికి, అక్రమాలకి పెట్టిన పేరు అనేది భూదందాలలో ప్రథమ స్థానంలో ఉంటుందనేది మీకు తెలిసిన విషయమే. ఇదే కోణంలో ఈ కేసీఆర్ నగర్లో ఒక ఉత్తండుడు, ఒక గొప్ప మేధావి ప్లాట్లు ఎలా అమ్మాలి, గవర్నమెంట్ భూముల్ని ఎలా ప్రైవేట్ భూముల్లోకి తీసుకురావాలి, వాటిని ఎలా సేల్ చేయాలి, పేద ప్రజల నెత్తిన ఎలా చేపెట్టాలి, ఎలా సంపాదించుకోవాలని ఒక గనుడు, ఒక బ్యాచ్తో ఈ యొక్క ప్రాంతంలో ఉన్న భూములన్నీ కూడా అమ్ముకుంటుండంటూ వచ్చిన సమాచారం మేరకు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇక్కడ అసలు నిజంగా ఉన్న ప్లాట్లన్నీ, నిజంగా ఉన్న లబ్ధిదారులు ఎవరు, ఎవరికి న్యాయం జరుగుతుందో, ఎవరికి అన్యాయం జరుగుతుందో ఎస్ న్యూస్ టీవీ ఛానల్ కెమెరామెన్ రంజిత్తో ఎస్ న్యూస్ శ్రీనివాస్, కేసీఆర్ నగర్.